బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ పైన కేసు ఫైల్ అయింది. అయితే గుంటూరులోని నగరపాలెం పిఎస్లో కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ పైన కేసు ఫైల్ చేశారు. సృష్టి వర్మ మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు, అసభ్యకరంగా మాట్లాడారు అంటూ కూడా పిఎస్లో కేసు ఫైల్ అయింది. అయితే ఈ నేపథ్యంలో గాంధీ నెహ్రూని బాస్టర్డ్ అంటూ కూడా పోస్ట్ చేశారు. దేశాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైన పోరాటం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. పాఠ్య పుస్తకాల్లో వీరి చరిత్రను తీసేయాలంటూ కూడా కామెంట్ చేసింది సృష్టి వర్మ. అయితే సృష్టి వర్మ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఎన్ఎస్ఐ డిమాండ్ చేసింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి అయితే అసభ్య వ్యాఖ్యలపై కూడా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఫిర్యాదు చేశారు. సృష్టి వర్మ పైన తగిన చర్యలు తీసుకోవాలి, ఇంత అసభ్యకరంగా ఎవరైనా మాట్లాడగలరా అని కూడా కరీం ఈ నేపథ్యంలో సృష్టి వర్మ పైన కేసు కూడా ఫైల్ చేశారు. అయితే గతంలో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడాన్ని కూడా సృష్టి వర్మ ఫిర్యాదు కూడా చేసింది. ఇప్పుడు మరోసారి గాంధీ అదేవిధంగా నెహ్రూపై చేసిన కామెంట్స్తో మరోసారి వార్తల్లో నిలిచింది సృష్టి వర్మ. తాను చేసిన కమెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ కూడా ఎన్ఎస్యుఐ ఖండించడమే కాకుండా ఈ వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సృష్టి వర్మపై గుంటూరు నగరపాలెం పిఎస్లో కూడా కేసు ఫైల్ అయింది. అయితే సృష్టి వర్మ ట్వీట్ ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. ఈ నేపథ్యంలో సృష్టి వర్మ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, దీస్ బాస్టర్డ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. Our upcoming generation should learn about real freedom fighters, not people like these bastards. Chapters from books should be removed that showcase their life because they only betrayed the country and ruined everything అంటూ కూడా తను కామెంట్ చేసింది. అందులో ఈ ట్వీట్లో కూడా అసభ్యకరమైన పదజాలం ఏదైతే ఉందో ఆ పదాన్ని కూడా 2 సార్లు వాడడం ఇప్పుడు ఇది తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పటి నుంచి కూడా ఇండియా యాజ్ అ నేషన్ ఫామ్ అయిన తర్వాత కూడా వీళ్ళ కీలక పాత్ర ఉంది ఇండియా యాజ్ అ నేషన్గా బిల్డ్ అవ్వడానికి. సో ఈ నేపథ్యంలో సృష్టి వర్మ చేసిన ఈ కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుంటూరు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం అందుబాటులో ఉన్నారు. కరీంతో మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ కరీం గారు. మొత్తం మీద సృష్టి వర్మ పైన మీరు కేసు ఫైల్ చేశారు. అయితే తను చేసిన ట్వీట్ కూడా ఇందాక నేను చదివాను. అందులో తను ఒక అసభ్యకరమైన పదజాలం కూడా 2 సార్లు వారింది. అదేవిధంగా గాంధీ అండ్ ఆల్సో నెహ్రూకి సంబంధించి కూడా బుక్స్లో కూడా వాళ్ళ అంశం ఉండకూడదు అని కూడా తను రాయడం జరిగింది. సో ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? అండ్ కేసు ఫైల్ చేసిన తర్వాత తన మీద ఏదైనా యాక్షన్ పోలీసుల తరపు నుంచి ఏమైనా యాక్షన్ జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి కొరియోగ్రాఫర్ మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని ఇన్స్టాగ్రామ్ సంబంధంగా ఉన్నటువంటి ట్రెక్స్ అనేటటువంటి యాప్లో మహాత్మా గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో పెడుతూ అసభ్యకరంగా బాస్టర్డ్, ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు, రాబోయే తరానికి వీళ్ళ గురించి కాకుండా నిజమైన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకోవాలి. చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో మహాత్మా గాంధీ గారి చరిత్ర, నెహ్రూ గారి చరిత్రను తొలగించేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఏదైతే సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ మాటలు మనం గత 10 రోజుల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ గుంటూరు జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించడం జరిగింది. సోమవారం అనగా 5వ తారీఖున జిల్లా ఎస్పీ గారి గ్రీవెన్స్ సమావేశంలో సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము కంప్లైంట్ ని పెట్టడం జరిగింది. దాని తర్వాత 3-4 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం రాపోయేసరికి శుక్రవారం రోజున అనగా 9వ తారీఖున గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన సృష్టి కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మని కూడా దగ్నం చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని పోలీసు అధికారులు మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. దాని తర్వాత సాయంత్రం 5 గంటలకు 6 గంటల సమీపంలో గౌరవనీయుల గుంటూరు జిల్లా ఎస్పీ గారు
ఆ స్టేషన్ పరిధిలో సంబంధించినటువంటి సిఏ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి తక్షణమే సెస్టీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పగా 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీన్ని ఏదో ఒక బాధ్యతగా ఎస్పీ గారు కూడా దీనిపైన చేశారనేటటువంటి ఉద్దేశం. కేసు ఫైల్ చేశారైతే ఏ సెక్షన్ పైన సృష్టి వర్మ పైన కేసు ఫైల్ అయింది అండ్ పోలీసులు ఈ అంశానికి సంబంధించి అంటే యాక్షన్ తీసుకుంటామన్నారా, ఫర్దర్ గా యాక్షన్ తీసుకున్నారా, ఒకవేళ తీసుకోకపోతే మీ ఫర్దర్ గా ఎలా ఫాలో చేయబోతున్నారు దీన్ని? ఇది ఏదైతే ఉందో కొరియోగ్రాఫర్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఎఫ్ఐఆర్ కాపీలో 3 సెక్షన్ల కింద 353/2, 356/2, బిఎన్ఎస్ 66 ఐటీఐ ప్రకారం 3 సెక్షన్ల కింద సెస్టీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. దీని మీద పూర్తి స్థాయిలో కూడా పోలీసు అధికారుల మీద, న్యాయస్థానం మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. సెస్టీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కఠినంగా శిక్ష పడిద్ది అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాం. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సెస్టీ వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఈ ఎఫ్ఐఆర్ ఉన్నప్పటికీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో మాకు ఎటువంటి శిక్ష పడపోతే పెద్ద ఎత్తున మరింత ఆందోళన చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ తను కామెంట్ చేసి కూడా 2 వారాల పైన అవుతుంది. సో కేసు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మీరు అంటున్నారు. వాళ్ళు అగైన్ మీరు కేసు కూడా ఫైల్ చేశారు. సో మొత్తం మీద మీ డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు మొన్న మనం చూసాం, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగేటటువంటి సమయం. అటువంటి సమయంలో సెస్టీ వర్మ కొరియోగ్రాఫర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సంబంధంగా ఉన్నటువంటి ట్రెడ్స్ యాప్ లో ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలను అవమానం పరిచే విధంగా, భారతదేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల కించపరిచే విధంగా అసభ్యకరంగా, నిజంగా చెప్తా ఉన్నాను, బాస్టర్డ్ అనేటటువంటి వాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి వాడు అంటే మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని కాదు, నా మహాత్మా గాంధీ గారి తల్లిని, నెహ్రూ గారి తల్లిని అసభ్యకరంగా తిట్టడమే కాకుండా ఇంకా ఇష్టారాజ్యంగా కూడా ఒక వ్యక్తి తను పెట్టినటువంటి పోస్టు మీద పోలీస్ అధికారులు తక్షణమే సెస్టీ వర్మ మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే సెస్టీ వర్మ మళ్ళీ దానికి రిప్లై కౌంటర్ గా ఇట్స్ ఓకే బ్రో, క్యారీ ఆన్, నథింగ్ ఈజ్ హ్యాపెన్ అనేటటువంటి ఈజీగా తను ఏ విధంగా మాట్లాడిందో గత 10 రోజుల నుంచి అదే విధంగా తను పెట్టినటువంటి కామెంట్స్ లో ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తా ఉంటే గతంలో ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడటం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడటం, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినటువంటి కార్యకర్తలను, నాయకులను ఇప్పుడు ఏ విధంగా జైలుకు పంపించి కఠినమైనటువంటి శిక్షలు వేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా చరిత్ర కలిగినటువంటి మహాయోధులు, స్వతంత్ర సమర యోధులు, అలాంటి వ్యక్తులను, అలాంటి కన్నటువంటి తల్లులను కూడా ఇటువంటి అసభ్యకరంగా తిట్టినప్పటికి కూడా గత 10 రోజులు అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేశారే కానీ కఠినమైనటువంటి శిక్ష ఇప్పటి వరకు వేయలేదు. కానీ మాకు పూర్తి స్థాయిలో బాధ్యత, నమ్మకం ఉంది. అతి త్వరగానే సెస్టీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పోలీస్ అధికారులు, న్యాయస్థానం పూర్తి స్థాయిలో కూడా తను కఠినంగా శిక్ష వేస్తారు అనేటటువంటి నమ్మకంతో ఇప్పుడు వరకు కూడా ఉన్నాం. ఇదేదో మాకు కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఎన్ఎస్యూకో పట్టినటువంటి పరిస్థితి కాదు. దేశవ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం, బాధ్యత భారతదేశ ప్రజలకు ఉందని ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎవరైతే మనం అనేకమైనటువంటి వ్యక్తులు తనకి సపోర్ట్ చేశారు, అదే విధంగా జానీ మాస్టర్ కు, అదే విధంగా శశి వర్మ గతంలో జరిగిన దాని మీద ఎంతో మంది స్పందించి సానుభూతిని చూపారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే భారతదేశ స్వతంత్ర సమర యోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి శశి కొరియోగ్రాఫర్ పైన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీడియా సమావేశంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ని కూడా దేశద్రోహం కింద రీసెంట్గా అరెస్ట్ చేశారు. అంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఒక 2 days బ్యాక్. సో అయితే ఏంటి కఠిన చర్యలు అంటే మీరు దేశద్రోహం కింద కేసు పెట్టాలనుకుంటున్నారా, లేకుంటే అరెస్ట్ వరకే పరిమితం కావాలా? సో మొత్తం క్లారిటీ ఏంటి, మొత్తం మీద మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి శశి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు దేశద్రోహం కింద కేసు నమోదు చేయాల్సిందే. దేశద్రోహం కింద కఠినంగా శిక్ష పడిన విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందే. మహాత్మా గాంధీ గారు ఏదో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే వేరే పార్టీలకో ఉన్నటువంటి మహాయోధుడు కాదు. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు భారతదేశం అంతా కూడా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి, స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి మాటలు మాట్లాడినటువంటి శశి కొరియోగ్రాఫర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మేము శాంతియుతంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా కఠినమైనటువంటి శిక్ష వేయకపోతే గుంటూరు అనేటటువంటిది కాదు, దేశవ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మీరు మీ పార్టీలో ఉన్న మెయిన్ క్యాడర్ వాళ్ళని సంప్రదించడం కానీ లేదా ఇతర పార్టీ వాళ్ళను అడగడం కానీ, ఎందుకంటే ఏదైతే కామెంట్ తను చేసిందో దాని తర్వాత చాలామంది క్వశ్చన్ చేశారు. సో మీరు నిరసన చేసిన తర్వాత మీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు కావచ్చు లేదా మీరు ఎవరినైతే కలుపుకొని ఫర్దర్గా యాక్షన్ లేకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరినైనా కలిసారా, మీకు ఏదైతే బాధ కలిగిందో దాని గురించి మీ పార్టీలో ఉన్న అగ్రనాయకులకి ఈ విషయం అనేది మీరు చేర్చడం జరిగిందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అందరినీ కొంతమంది కూడా మమ్మల్ని ఎప్పుడైతే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారో ఆ రోజు శశి వర్మ కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మ దగ్నం చేసేటటువంటి ఆ రోజు కూడా మాకు గుంటూరులో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు 2 ఉన్నారు, మస్తాన్ వలి గారు, అదేవిధంగా లింగంశెట్టి ఈశ్వరరావు గారు, అదేవిధంగా డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి చిలకా విజయ్ కుమార్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ గారు, ఇలా అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు, వాళ్ళందరూ కూడా స్పందించి నన్ను తక్షణమే ఆ రోజు ఎవరైతే పోలీస్ అధికారులు అదుపులో తీసుకున్నారో అందరూ కూడా నా పక్షాన ఉన్నారు. నా పక్షాననే కాదు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా భారతదేశం స్వతంత్రంలో పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శశి కొరియోగ్రాఫర్ పైన రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అనే కాదు భారతదేశం అంతా కూడా అండగా ఉంటాం. అదే విధంగా శశి కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేమందరం కూడా కలిసి పోరాడదాం అనేటటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మొన్నటి దాకా మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు పాకిస్తాను అదే విధంగా భారతదేశానికి యుద్ధం, అటువంటి యుద్ధం సమయంలో రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటటువంటి ఉద్దేశంలో అందరూ కూడా ఒక రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శశి కొరియోగ్రాఫర్ పోస్టును ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకపోవడంతో మేము చూసిన తక్షణమే దాన్ని స్పందించి మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అందరికి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. శశి కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి శిక్ష పడేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు కూడా. అయితే ఒకవేళ సృష్టి వర్మ తన తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యి ఒకవేళ
క్షమాపణ కోరితే దాన్ని ఎలా చూడొచ్చు? మీరు దీని అంటే ఈ అంశాన్ని తను ఒకవేళ రియలైజ్ అయ్యి క్షమించమని కోరడం కానీ ఇలాంటి పోస్ట్ కానీ మళ్ళీ పెడితే సో దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు మీరు ఇన్ కేస్ అలా జరిగితే? ఇప్పుడు తను క్షమాపణ కోరాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటే ముందు ఒకటే చెప్తా ఉన్నాను, పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారులు న్యాయస్థానం శిక్ష ప్రకటించిన తర్వాత ఆ శిక్షను పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి, జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పువ్వులు వేస్తూ తర్పిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పి, మహాత్మా గాంధీ గారిని నెహ్రూ గారిని క్షమాపణ చెప్పి అంతవరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్నైతే పూర్తి స్థాయిలో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే షష్ఠి కొరియోగ్రాఫర్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ సంబంధంగా ఉన్నటువంటి ట్రెక్స్ వేలాది మంది వీక్షించేటటువంటి పరిస్థితి, లక్షలాది మంది లైకులు కొట్టేటటువంటి పరిస్థితి, తన పూర్తి స్థాయిలో కూడా తను అనుకుంటా ఉంటుంది నేను పెద్ద సెలబ్రిటీ, ఈ దేశవ్యాప్తంగా కూడా గతంలో జరిగినటువంటి నినాదంలో దేశవ్యాప్తంగా కూడా నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాను అనేటటువంటి ఆలోచనలో ఉండి ఈ విధంగా మహాత్మా గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా కావాలనేటటువంటి ఉద్దేశంతోనే తను పెట్టినటువంటి పోస్ట్ కి తను తప్పనిసరిగా శిక్ష చెల్లించుకోకపోవడం తగదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తను క్షమాపణ కోరితే శిక్ష మొత్తం పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తను క్షమాపణ కోరే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే కరీం మొత్తం మీద ఫైనల్లీ ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది కూడా ఒకవేళ ఇలాంటి కామెంట్ చేసినప్పుడు కూడా మళ్ళీ అగైన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒక ట్యాగ్తో వాళ్ళు ముందుకు వస్తుంటారు. సో ఇలాంటి ఒకవేళ జరిగితే సో ఫర్దర్గా మీ యాక్షన్ ఎలా పోతుంది? ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మీ తరపున వస్తున్న డిమాండ్ ఏంటి? ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినీ డ్యాన్స్ అసోసియేషన్ వారు ఉన్నారో, బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులుగా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన సినీ అసోసియేషన్ వాళ్ళు, సినీ డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఖండించి వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. మీరు తక్షణమే షష్ఠి కొరియోగ్రాఫర్ కార్డును కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు డిమాండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో అతి తక్కువ రోజుల్లోనే సినీ అసోసియేషన్ మీద, సినీ డ్యాన్స్ అసోసియేషన్ మీద కూడా మేము ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము ముందుగానే చెప్పాను, గతంలో జానీ మాస్టర్ మీద వివాదంలో అనేకమైనటువంటి వ్యక్తులు స్పందించారు, అనేకమైనటువంటి వ్యక్తులు వాళ్ళు సపోర్ట్ గా నుంచున్నారు. వాళ్ళందరూ కూడా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటం చేయాల్సినటువంటి, వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. దీని పక్షాన మీరందరూ స్పందించకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా, మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యనైతే విడిచిపెట్టేటటువంటి పరిస్థితే ఉండదు. అదేవిధంగా షష్ఠి కొరియోగ్రాఫర్ కు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కొంతమంది యూట్యూబ్ ఛానల్లో, మీడియా సమావేశాల్లో చెప్తా ఉన్నారు, జానీ మాస్టర్ కరీం అనేటటువంటి వ్యక్తికి చెప్పి ఇది మొత్తం చేపిస్తా ఉన్నారు అనేటటువంటి కథనాలు చాలా వస్తా ఉన్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ నేను ఒకటే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తులంగా ఇటువంటి కొంతమంది అసభ్యకరంగా, అదేవిధంగా కొంతమంది అనాలోచితతో మాట్లాడుతున్నటువంటి వారికి కూడా చెప్తా ఉన్నాను, ప్రేక్షకులకు కూడా, మీరు బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి 140 కోట్ల మంది భారతదేశ ప్రజలుగా మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆనాడు మహాత్మా గాంధీ గారు అనేకమైనటువంటి పోరాటాలు, ఆంగ్లేయులతో తన రొమ్ముని శాతం చూపించి పోరాటం చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు, ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు అలాంటి వ్యక్తులను, అలాంటి కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కూడా
మీరు దీనిపైన స్పందించకపోతే, మీరు దీనిపైన వ్యతిరేకించకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సెస్టీ కొరియోగ్రాఫరు ఇప్పుడు అనుకోవచ్చు, పెద్ద ఎత్తున నేను భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద సెలబ్రిటీ అనుకోవచ్చు. ఖండిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. సెస్టీ వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తనే శిక్ష వేసుకునే విధంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెస్టీ వర్మ కొరియోగ్రాఫర్ ని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కరీం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. అయితే సృష్టి వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గాంధీ ఇంకా నెహ్రూని ఉద్దేశిస్తూ బాస్టర్డ్ అంటూ కూడా తను ట్రెడ్స్ అనే ఒక ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తను చేసిన కామెంట్స్ కూడా ఇప్పటికే చాలామంది రెస్పాండ్ అయ్యి కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే కేసు పెట్టినప్పటికీ కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కరీం కూడా ఈ నేపథ్యంలో నిరసన చేసి మళ్ళీ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో సృష్టి వర్మ పైన ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. అయితే ఖచ్చితంగా సృష్టి వర్మ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేస్తాము. అయితే ఆ సృష్టి వర్మ కూడా ఒకవేళ తన తప్పును తను తెలుసుకుంటే ఖచ్చితంగా తాను గాంధీ ఇంకా నెహ్రూ ఫోటోకి పూలమాల వేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరాలి అంటూ కూడా ఎన్ఎస్యుఐ అలానే ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. సృష్టి వర్మ పైన గుంటూరు నగరపాలెం పిఎస్లో కేసు ఫైల్ అయింది. సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ, అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తుంది. ఖచ్చితంగా సృష్టి వర్మ పైన చర్యలు తీసుకోవాలని చెప్తూ కూడా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం ఎఫ్ఐఆర్ కాపీలో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా దేశాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు, రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైన పోరాటం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, పాఠ్య పుస్తకాల్లో వీళ్ళ చరిత్రను తీసేయాలంటూ కూడా సృష్టి వర్మ కామెంట్ చేసింది. అయితే సృష్టి వర్మ కామెంట్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తోంది.